హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అమ్మమ్మల కాలం నాటిది కొబ్బరి రొట్టె తయారు చేశానండి. ఇది బెల్లం కలిపి తయారు చేస్తాము. ఇది చాలా కమ్మగా ఉందండి. నేను కూడా చాలా తక్కువ సార్లు తిన్నాను, ఈ మధ్యకాలంలో అయితే తినలేదు. చాలా రుచిగా ఉంది. ఇప్పుడు 2 గ్లాసులు ఇది వరినొక తీసుకోవాలండి. రేషన్ బియ్యమేనండి. కడిగి ఆరబెట్టి తీసుకొచ్చి మిక్సీ పట్టుకుంది, పిండితో సహా వేసుకోవచ్చు. అలాగే 2 కప్పులు కొబ్బరికూరు, 2 కప్పులు బెల్లము, చిటికెడు సాల్టు, ఒక 2-3 యాలకులు దంచి వేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత చూసారా నూకగా ఉంది కదా. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఏ కప్పు అన్నిటికీ ఒకటే కప్పు అండి మెజర్మెంట్స్. ఒకసారి ఒక 10 నిమిషాలు నానబెడదాం. నానిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత మనం చూస్తే ఈ బెల్లం అంతా కరిగి కొంచెం నీరుగా వచ్చింది కదా. ఇప్పుడు దాంట్లో ఇంకో కప్పు నీళ్ళు పోసుకుందామండి. పోసుకుంటే జారుగా అయ్యింది. ఇప్పుడు ఈ పిండిని మనం ఉడికించుకొని రొట్టె కాల్చుకోవాలి. చూసారా ఇలా పిండి గరిటె జారుగా వచ్చింది కదా, అది బెల్లం అది కరిగిపోయింది కదా. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఈ బ్యాటర్ అంతా వేసుకోవాలండి. దాంట్లోకి వేసుకొని అలా మంటను మీడియం టు సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటే బెల్లంలో నుంచి పాకం వచ్చి ఈ పిండి జిగురొచ్చి ఉడికిపోద్దండి. ఉడికి చూసారా అలా కలుపుతూ ఉంటే అంత జారుగా ఉన్నది కాస్త చిక్కబడింది. అలా గట్టిపడుతుంది పిండి. మనం రొట్టె పెట్టుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో అంతవరకు ఉడికించుకోవాలి. చూసారా అలా ఉడికింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారిపోయిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత అట్టు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చూస్తే చల్లారికి ఇంకొంచెం గట్టిపడింది కదండి. ఇప్పుడు మనం రొట్టె వేసుకుందాం. దీనికోసం మనం దలసరగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ ఏమని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం అంటే ఒక 3 స్పూన్లు పడుతుందండి ఆయిల్. మొత్తం ప్యాన్ అంతటికి ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. మరి మొత్తం రొట్టె అంతా సైడ్ కూడా కాలాలి. అలాగే సైడ్ కూడా అంటుకోకుండా చక్కగా మనకి ఊడొచ్చేయాలన్నమాట. ఇలా కళాయిలోని మొత్తం పిండి అంతా నేను ఒకే అట్టు కాల్చుకున్నాను. దిబ్బ రొట్టెలాగే వేసుకోవాలి. మీకు నచ్చదు అంత దిబ్బ రొట్టె అంటే మీరు చిన్న చిన్న అట్టులా వేసుకోండి నాన్ స్టిక్ ప్యాన్లో. ఇప్పుడు మనకి పూర్వం నుంచి అయితే కట్టెల పొయ్యి మీద కాల్చేవారట. పైన ఏమోని అరిటాకు కానీ ఇస్తరాకు కానీ వేసి దాని మీద నిప్పులు కట్టెల నుండి వస్తాయి కదా నిప్పులు, అవి వేసేవారు. రెండో పక్క కాల్చేవారు కాలంట. ఆ పైన నిప్పులకే పైన కాలిపోయేది, అడుగు నుంచి కూడా ఈ కర్రల వేడికి కాలేదు. కానీ ఇప్పుడు మనకు ఆ సదుపాయం లేదు కనుక మనం ఇలాగా 2 పక్కల కాల్చుకోవాలి. చూసారా అంచులు ఎరుపు రంగు వచ్చాయి అంటే మనకి రొట్టె అడుగు పక్క కాలిపోయిందండి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకోవాలి. వెంటనే మనం వేడి మీద తీస్తే రొట్టె ఇరిగిపోద్ది. ఇప్పుడు అందుకు కొంచెం చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, చూసారా చల్లారింది. ఇప్పుడు సైడ్ కొంచెం ఇలాగా అట్టపూలతోటి పెకలిస్తే వస్తుందండి. ఇప్పుడు దాన్ని మొత్తంగా మనం రెండో పక్క తిప్పుకోవాలి. ఇలా మొత్తం రొట్టె అంతా తిప్పడం రాకపోతే పైన ప్లేట్ పెట్టి కడాయిని తిరగేసినా కూడా రొట్టె ప్లేట్లో పడి మనకు బాగుంటుంది, ఇరిగిపోకుండా వస్తుంది. నాకంటే కొంచెం టెక్నిక్ తెలిసిన తిప్పేసాను కానీ నాది కూడా ఇరిగిపోయే స్టేజ్కి వచ్చిందండి. ఇలా మొత్తంగా రెండో పక్క తిప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మరొక 5 నిమిషాలు చాలండి కాల్చుకోవాలి. మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు కాల్చుకున్న తర్వాత మూత తీసేసి ఈ వేడి మీద మాత్రం ఏం చేయకండి, దాన్ని ఏం కదపకండి. అలా ఉంచేసి కొంచెం మళ్ళీ చల్లారుతుంది. ఒక 10 నిమిషాలు అట్టి పెట్టేసి చల్లారిపోద్ది. చల్లారిన తర్వాత అప్పుడు దాన్ని రెండో పక్క తిప్పుకోవాలి. ఇలాగా అట్లపొలతో పెకలించుకొని రెండో సైడ్ తిప్పుకోవాలంటే నాకు కూడా కొంచెం భయం వేసిందండి, విరిగిపోద్దేమోనని, మీకు చూపించడానికి బాగోదేమోనని అని ప్లేట్ పెట్టి తిరగేసుకున్నాను. అయినా విరిగింది అనుకోండి. చూసారా ఇలా వచ్చింది. ఎలా అనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. నేను ఎప్పుడో చాలా చిన్నతనంలో తిన్నానండి, ఈ మధ్యకాలంలో తినలేదు. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి కలసానికి పెట్టుకుని కొట్టిన కొబ్బరికాయ ముక్కలు ఎక్కువే ఉండిపోయి అప్పుడు సరే ఒకసారి చేద్దామని గుర్తొచ్చి మా అమ్మని అడిగి మరి అమ్మమ్మ ఎలా తయారు చేసేవారో అడిగి తయారు చేశానండి. చాలా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. మీకు ఎలా అనిపించింది ఆ వీడియో? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.